నమస్కారం అండి. సుధా న్యాచురల్ హీలింగ్కి వెల్కమ్ అండి. ఈరోజు మనము అలర్జీ దీని గురించి మాట్లాడుకుందామండి. అలర్జీ చాలా రకాలుగా ఉంటుందండి. ఇక్కడ నేను మాట్లాడేది దేని అలర్జీ అంటే సీజనల్ చేంజ్, అంటే కొంచెం వెదర్ మారంగానే మనకి జలుబు, దగ్గు, లంగ్ ఇన్ఫెక్షను, థ్రోట్ ఇన్ఫెక్షను అలాంటివి వచ్చేస్తుంటుంది. కోల్డ్, కఫ్, ఇది సీజనల్ చేంజ్కి రావచ్చు. లేదా కొన్నిసార్లు స్నీజింగ్, ఊరికే తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి. ఇది డస్ట్ వల్ల రావచ్చు, స్మెల్ వల్ల రావచ్చు, స్మోక్ అంటే మనకి ఏదో పొగ పడక రావచ్చు. పోలన్ అలర్జీ అంటామండి, అది కూడా దానివల్ల కూడా రావచ్చు. ఇలాంటి అలర్జీలన్నిటికీను మనము ఏం చెయ్యచ్చు అన్నది చూద్దామండి. చూసారండి, ఇక్కడ ఒకటి మెయిన్ నేను చెప్పేది ఏంటంటే, ఈ అన్ని అలర్జీలు దేనివల్ల వస్తుంది అంటే, మనకి లంగ్స్ వీక్గా ఉంటే, లంగ్లో కోల్డ్నెస్ ఎక్కువ ఉంటే ఈ అలర్జీలన్నీ చాలా ఎక్కువ వస్తుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ అపెండిక్స్ అన్నది ఒక ఆర్గన్ ఉంటుంది కదండి, అది కూడా మనకి కోల్డ్ ఉంటే ఇలాంటి అలర్జీలు ఎక్కువ వస్తుందండి. ఈ స్మెల్, స్మోకు, పోలన్ ఇలాంటివన్నీ చాలా ఎక్కువ వస్తుందండి. ఇది మనము ఎలా అవాయిడ్ చెయ్యచ్చు అన్నది చెప్తానండి. ఇక్కడ లంగ్ రిఫ్లెక్స్ అండి, ఇది మొత్తం 10 ఎలిమెంట్ కలర్ థెరపీలో నేను చెప్తున్నానండి. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్లో లిటిల్ ఫింగరు, ఇండెక్స్ ఫింగరు రెండిట్లోనూ మనము స్కై బ్లూ కలర్ లంగ్ రిఫ్లెక్స్లో వేస్తున్నామండి. ఇక్కడ మనము లంగ్స్ని వేడెక్కిస్తున్నాము, అగ్నితత్వం పెంచుతున్నాము, ఇక్కడ వాయుతత్వాన్ని తగ్గిస్తున్నాము. ఈ లెఫ్ట్ మిడిల్ ఫింగర్లో పింక్ వేస్తామండి, 2 మిడిల్ ఫింగర్స్లో పింక్ కలర్ వేస్తాము. ఇంకా లెఫ్ట్ రింగ్ ఫింగర్ అండి, ఇది మెయిన్, ఇక్కడ మనము రెడ్ కలర్ వేస్తామండి. ఓకేనా, రెడ్ కలర్ వేస్తాము. సేమ్ అపెండిక్స్ రిఫ్లెక్స్లో కూడా మనము సేమ్ లంగ్కి వేసిన కలర్సే వాడుతున్నామండి. ఇక్కడ రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగరు, ఈ లిటిల్ ఫింగర్ లాస్ట్ జాయింట్, ఇది లంగ్ జాయింట్ అండి. ఇక్కడ మనము పర్పుల్ అండ్ స్కై బ్లూ వేసి లంగ్స్ని స్ట్రెంగ్తన్ చేస్తున్నాము. ఇక్కడ యాజ్ ఐ సెడ్, అంటే ఇందాకే చెప్పాను కదండి, 2 మిడిల్ ఫింగర్స్లో పింక్ వేస్తామండి. తర్వాత కొంతమందికి ముక్కులు కంటిన్యూస్గా కారుతుంది, లేదంటే తుమ్ములు వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఇక్కడ రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్, ఇక్కడ నోస్ జాయింట్ వస్తుందండి, ఈ నోస్ జాయింట్కి ఎల్లో కలర్ వేసానండి. ఓకేనా. అండ్ మెయిన్ ఇక్కడ మనము థంబ్లో, ఈ థంబ్ ఇక్కడ మనకి నోస్ రిఫ్లెక్స్ వస్తుందండి, ఈ నోస్ రిఫ్లెక్స్ దగ్గర రెడ్ కలర్ వేసానండి. ఇది సెన్సిటివిటీ తగ్గించి మనకి స్ట్రెంగ్తన్ చేస్తుందండి, ఈ అలర్జీ నుంచి బయటపడడానికి హెల్ప్ చేస్తుంది. ఓకేనా. అండ్ ఇక్కడ మనము యాంగ్ సైడ్ వస్తే, అంటే యాంగ్ బ్రెయిన్కి 2 మిడిల్ ఫింగర్స్కి పింక్ వేస్తామండి. లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగరు, లిటిల్ ఫింగరు మనము స్కై బ్లూ వేసాం. అండ్ రింగ్ ఫింగర్ రెడ్ వేసామండి. ఓకే, ఈ రెడ్ కలరు మనము కంటిన్యూస్గా మినిమం 2 to 3 months వేయాలండి. అప్పుడే మనకి ఈ అలర్జీ లక్షణాలు కంప్లీట్గా పోతాయి. ఈ రెడ్ కలరు లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్, ఇక్కడ యాంగ్ బ్రెయిన్కి రెడ్ కలర్ వేస్తాం. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారా, లెఫ్ట్ హ్యాండ్లో ఇలా ఈ సైడ్ నుంచి ఇలాగా నేను ఎలా అయితే ఇలా బ్లాక్ లైన్ గీసాను పైన నుంచి కింద వరకు, అలా ఒక
బ్లాక్ లైన్ కూడా గీసేయండి. ఇది కూడా మనకి అలర్జీ తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుందండి. ఇవన్నీ ఏంటంటే 2 to 3 months మీరు కంటిన్యూస్గా చేశారంటే మీకు దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి. మీరు ఈ అలర్జీ నుంచి ఏదైతే బాధపడుతూ ఉన్నారో దాని నుంచి బయటపడతారండి. ఇది ఇంత చేసి నాకు డెఫినెట్గా మీరు మీ కమెంట్స్ ద్వారా నాకు చెప్పండి. అండ్ నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.